This is Vijay Durga, working as a botany lecturer in Sir C.R.R. College for Women, Eluru. I am dealing with the paper Cell Biology, Genetics and the Plant Breeding. Today I am going to discuss about the topic crossing over. First we are going to discuss about the introduction of crossing over. Before we are going to introduction, we should know about the linkage. In the linkage means ఏంటి పేరెంట్ జనరేషన్లో ఉన్న క్రోమోజోమ్ నెంబర్ అనేది హాఫ్ స్ప్రింగ్స్కి యాజ్ ఇట్ ఈస్గా ఇన్హెరిట్ అయితే మనం ప్రాసెస్ని లింకేజ్ అంటున్నాం. లింకేజ్లో మనకి 2 టైప్స్ ఉన్నవి. అవేంటి కంప్లీట్ లింకేజ్, ఇన్కంప్లీట్ లింకేజ్. కంప్లీట్ లింకేజ్ అంటే without any changes the chromosome number are inherited to the offsprings. But in incomplete linkage ఏంటంటే క్రోమోజోమ్స్ మీద ఉన్న జీన్స్ అనేవి డిస్టెన్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల క్రాసింగ్ ఓవర్ జరిగే ఛాన్సెస్ అనేవి ఫ్యూ ఛాన్సెస్ ఉండడం వల్ల మనకి లెస్ పర్సెంటేజ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ హ్యాస్ బిన్ టేకింగ్ ప్లేస్. దట్స్ వై హియర్ ద జెనెటిక్ recombinations are produced in the incomplete linkage. Here the crossing over process has been taking place. Okay, now in this ppt we will know about crossing over in brief. Introduction for the crossing over. The chromosomes usually undergo breakage during gametogenesis process. Thus a mechanism does exist by which a group of genes on the same chromosome changes with the similar group of genes on the homologous chromosome. అంటే ఏంటి, ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి ఇట్ అండర్గోస్ క్రోమోజోమ్స్ అనేవి ఫస్ట్ బ్రేక్ అయ్యి తర్వాత రీయూనియన్ అవుతున్నాయి, రీజాయిన్ అవుతున్నాయి అనమాట గ్యామెటోజెన్సిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు. ఇక్కడ ఏంటి, క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా వాటి ప్లేస్లో అవి ఉండకుండా వాటి యొక్క ప్లేస్ అనేవి కూడా చేంజ్ అవుతున్నాయి అనమాట. లింకెడ్ జీన్స్ అనేవి అన్లింకెడ్ కండిషన్స్లో కూడా మారుతున్నాయి అని చెప్తున్నారు. The percentage of crossing over which is obtained between different linked genes varies according to distance between the genes on the chromosome. క్రాసింగ్ ఓవర్ యొక్క పర్సంటేజ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. obtained between different linked genes varies అంటే క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కూడా బేస్ చేసుకుని క్రాసింగ్ ఓవర్ యొక్క పర్సంటేజ్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. Further, the two genes are apart on the chromosome, more likely is the occurrence of crossing over between them. అంటే 2 జీన్స్ అనేవి క్రోమోజోమ్ మీద ఉన్న 2 జీన్స్ అనేవి ఫార్ అపార్ట్, వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి క్రాసింగ్ ఓవర్ జరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. At a particular point, only 2 of the 4 chromatids are involved in the exchange of their parts and to produce 50% recombinant gametes. అంటే ఏంటి, మనకి యాక్చువల్గా మనకి 2 క్రోమాటిడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే మనకి బైవెలెన్స్ పెయిరింగ్ జరిగిన తర్వాత మనకి 4 వస్తాయి. ఆ 4లో ఓన్లీ 2 మనకి 2 క్రోమాటిడ్సే మనకి 50% రికాంబినెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. The genes in such a case should be located so much apart on the same chromosome to allow the crossing over in all the mother cells during reductional division. క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అనేవి డిస్టెన్స్, వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి క్రాసింగ్ ఓవర్ యొక్క పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే రిడక్షనల్ డివిజన్స్ జరిగేటప్పుడు, గ్యామెటోజెన్సిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి క్రాసింగ్ ఓవర్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. Under such conditions, genes behave as if located on different chromosomes. Mendel's law of independent assortment holds good only under the following conditions. ఈ మెండల్స్ లాస్ ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లా ఎప్పుడు ఒబే చేస్తున్నాము అంటే ఈ కింద ఉన్న 2 రూల్స్ని మనం ఒబే చేస్తే అప్పుడు మనకి మెండల్స్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది మనకి ఇట్ హోల్డ్స్ గుడ్. ఫస్ట్ ఏంటంటే వెన్ ద జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ డిఫరెంట్ క్రోమోజోమ్, ఒక క్రోమోజోమ్ మీదే ఉన్న జీన్స్ కాకుండా డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉన్న జీన్స్ అనేవి క్రాసింగ్ ఓవర్ జరిగితే మనకి, అంటే జీన్స్ అనేవి డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉంటే మనకి ఛాన్సెస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, ఇఫ్ ద జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ సేమ్ క్రోమోజోమ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ సో గుడ్ has to produce 50% recombinant gametes due to crossing over. అంటే సేమ్ క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అనే డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే
సేమ్ క్రోమోజోమ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ సో గుడ్. అంటే డిస్టెన్స్ ఉంటుంది, కాకపోతే అంత ఎక్కువ డిస్టెన్స్ కాకుండా తక్కువ డిస్టెన్స్. ఈ తక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి 50% రికాంబినెంట్ జీన్స్ అనేవి కూడా మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే రికాంబినెంట్ గ్యామెట్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల అని చెప్తున్నారు. మెకానిజం ఆఫ్ క్రాసింగ్ ఓవర్. అసలు క్రాసింగ్ ఓవర్ మెకానిజం అనేది మనకి ఎలా జరుగుతుందంటే ఫస్ట్ సినాప్సిస్ ప్రాసెస్ జరిగిన తర్వాత డ్యూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ జరిగిన తర్వాత అప్పుడు మనకి అసలు క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మెకానిజం ఆఫ్ క్రాసింగ్ ఓవర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ అండర్ ది ఫాలోయింగ్ హెడ్స్. సినాప్సిస్ అంటే ఇక్కడ చూడండి, ద హోమోలోగస్ క్రోమోజోమ్స్ paired lengthwise due to a force of mutual attraction in zygote of prophase 1 in meiosis. అంటే ఇక్కడ హోమోలోగస్ క్రోమోజోమ్స్ యొక్క పెయిర్ అనేది లెంత్ వైజ్ సెపరేట్ అవుతుందంట. ఎలాగా ఈ ఫోర్స్ టు ఏ ఫోర్స్ ఆఫ్ మ్యూచువల్ అట్రాక్షన్, అంటే అక్కడ మ్యూచువల్ ఫోర్స్ అంటే మ్యూచువల్ అట్రాక్షన్ ఉండడం వల్ల మనకి హోమోలోగస్ క్రోమోజోమ్స్ పెయిర్ అనేవి ఒక మూవ్ అవుతున్నాయి అనమాట ఇన్ జైగోట్ ఆఫ్ ప్రోఫేజ్ 1 అండ్ మియోసిస్. The pairing starts at one or more points and proceeds along the whole length in the zipper fashion. ఇక్కడ అబ్జర్వ్ చేయనైనా జిప్పర్ ఫ్యాషన్ అంటే ఏంటంటే ఇప్పుడు క్రోమోజోమ్స్ ఉన్నాయి, క్రోమోజోమ్స్కి మనకి క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఆ క్రోమాటిడ్స్ ఏంటంటే మనకి వాటి యొక్క సెగ్మెంట్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఫస్ట్ అవి బ్రేక్ అయిన తర్వాత రీయూనియన్ అవుతాయి, రీజాయిన్ అవుతాయి. ఆ రీజాయిన్ అయ్యే టైంలో మనకి అక్కడ గ్యామెట్స్ అంటే జీన్స్ అనేవి ఒకటికొకటి మిక్స్ అవుతాయి. అక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేది మిక్స్ అవుతుంది, అలాగే క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనకి అక్కడ సెగ్మెంట్స్ అనేవి ఫస్ట్ మొత్తం సెపరేట్ అయ్యే ప్రాసెస్లో ఆ సెగ్మెంట్స్ అనేవి బ్రేకేజ్ అయిన ప్రాసెస్ని మనం బ్రేకేజ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మన జిప్కు మొత్తం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆ ప్రాసెస్. మళ్ళీ అవి రీఫామ్ అయిన తర్వాత మనకి జిప్ క్లోజ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. దాన్నే మనం జిప్పర్ ఫ్యాషన్ అంటున్నాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ పేరింగ్ ఈజ్ కాల్డ్ ద సినాప్సిస్. ఈ ప్రాసెస్ని మనం సినాప్సిస్ అంటున్నాం అనమాట. ద పేర్డ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ ద బైవాలెన్స్. ఆ పేర్ అయిన హోమోలోగస్ క్రోమోజోమ్స్ని మనం బైవాలెన్స్ అని కూడా అంటున్నాము. During synapsis, a molecular scaffold called synaptonemal complex aligns the DNA molecule of two homologous chromosomes side by side. ఏంటి డ్యూరింగ్ సినాప్సిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏంటంటే మాలిక్యులర్ స్కఫోల్డ్ కాల్డ్ సినాప్టోనిమల్. ఏంటి ఇక్కడ ఫస్ట్ అవి సెగ్మెంట్స్ అనేవి బ్రేక్ అయ్యి జాయిన్ అయిన తర్వాత మనకి మళ్ళీ న్యూ హాస్ప్రింగ్స్ అండ్ న్యూ క్రోమాటిడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అంటే అక్కడ టూ నుంచి ఇంకొక 2 ఫామ్ అవుతున్నాయి, అంటే బైవాలెన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ బైవాలెన్స్ ఫామ్ అయిన ప్రాసెస్ని మనం సినాప్సిస్ అంటున్నాం. ఈ హోల్ ప్రాసెస్ని మొత్తం సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అని కూడా అంటాము. అండ్ అలైన్స్ ద డిఎన్ఏ మాలిక్యూల్. ఇక్కడ ఏంటంటే మనకి హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేవి సైడ్ బై సైడ్ అరేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఇస్ ద డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ స్టేజ్లో మనకి బైవాలెన్స్ అనేవి ఫామ్ అయినాయి. ఆ బైవాలెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రైవాలెన్స్ కింద ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఫామ్ అయిన 2 వచ్చేసి మళ్ళీ డివైడ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ అవి జాయిన్ అయ్యే ప్రాసెస్ని మనం సినాప్సిస్ అంటున్నాం కదా. అలాగే మనకి బైవాలెన్స్ ఎలా ఫామ్ అయినాయో మళ్ళీ సేమ్ అలాగే డివిజన్ జరిగి మళ్ళీ మనకి ట్రైవాలెన్స్ టెట్రావాలెన్స్ అలా ఫామ్ అవుతున్నాయి అనమాట. అంటే మనకి అక్కడ నెంబర్ అనేది డూప్లికేట్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ద synapsis is followed by the duplication of chromosomes which changes the bivalent nature of chromosome to 4 standard stage or tetravalent stage. అంటే అక్కడ బైవాలెంట్ స్టేజ్ వచ్చేసి మనకి టెట్రావాలెంట్ స్టేజెస్ కింద చేంజ్ అవుతుంది. అంటే అక్కడ డూప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట, వాటి యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 4th standard stage of the chromatids occurs due to splitting of homologous chromosomes into sister chromatids attached with the unsplitted centromere. ఇక్కడ మనం ఒక కండిషన్ అబ్జర్వ్ చేయాలి, అక్కడ ఉన్న క్రోమాటిడ్ యొక్క సెగ్మెంట్స్ మాత్రమే బ్రేక్ అయ్యి రీయూనియన్ అయ్యి మనకి టెట్రావాలెన్స్ని కానీ ట్రైవాలెన్స్ని కానీ బైవాలెన్స్ని కానీ ఫామ్ చేస్తున్నాయి. బట్ ఇక్కడున్న సెంట్రోమియర్ అనేది అన్స్ప్లిటెడ్ కండిషన్స్లోనే ఉన్నది. ఓకేనా, మనకి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి తెలుస్తుంది. ఇక్కడ పేరెంట్ క్రోమోజోమ్స్ ఉన్నవి, అవి ఇక్కడ చూడండి కయాస్మెటా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కయాస్మెటా ఫార్మేషన్. చూడండి, ఇది ఒక పేరెంట్, ఇక్కడ పేరెంట్ వచ్చేసి ఈ బోత్ ఆర్ పేరెంట్స్. మనకి దీని యొక్క ఆర్మ్స్ అనేవి రీయూనిట్ అయ్యి ట్విస్ట్ అయినాయి. చూడండి ఇక్కడ దీన్నే మనం ఈ ప్రాసెస్ని కంబైన్ అయ్యే ప్రాసెస్ని మనం కయాస్మెటా ఫార్మేషన్ అంటున్నాము.
ఇక్కడ మనకి చూడండి జరిగిన తర్వాత మనకి కయాస్మా ఫార్మేషన్ అంటే క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఎలా మిక్స్ అవుతుందో చూడండి. ఇక్కడ సేమ్ కలర్లో ఉన్నది, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తుంది. అలాగే మొత్తం ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఫీనోటైప్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదే నెక్స్ట్ రికాంబినెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మనకు వచ్చిన ఈ గ్యామెట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పేరెంట్లా ఉంది చూడండి. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ పేరెంటల్ టైప్. ఇక్కడ మనకి బోత్ కలర్స్ 2 కలర్స్ అబ్జర్వ్ చేస్తున్నాయి. అంటే అక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగింది, ఎల్లీల్ కండిషన్ కూడా మారింది. ఇక్కడ క్యాపిటల్ బి ప్లేస్లో మనకి ఇక్కడ వచ్చేసి స్మాల్ బి యాడ్ అయింది. దట్ వాజ్ వి కాల్ ఇట్ యాజ్ అ రికాంబినెంట్ టైప్. The next, this is also recombinant type and this is also parental type. It's seen similar to the parents. Crossing over. Now we are going to study about crossing over in brief. In Pachytene stage అంటే ఏం లేదమ్మా, హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అవుతున్నాయి అనమాట. ఇది మియోసిస్లో మనకి 3rd స్టేజ్. ఇన్ Pachytene, క్రాసింగ్ ఓవర్ అకర్స్. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ ది హోమోలోగస్ పేర్ ట్విస్ట్ ఓవర్ ఈచ్ అదర్ డ్యూ టు యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ ఎండోన్యూక్లియస్. మనకి ఎండోన్యూక్లియస్ యొక్క ఎంజైమ్ యాక్షన్ ద్వారా మనకి ఇక్కడ ఏంటంటే హోమోలోగస్ పేర్ అనేది ట్విస్ట్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, ద క్రోమాటిడ్స్ గెట్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అట్ ద పాయింట్స్ కాల్డ్ యాజ్ ద కయాస్మెటా. ఆ క్రోమాటిడ్స్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి అనమాట. అవి ఫస్ట్ సెపరేట్ అయ్యి తర్వాత రీయూనిట్ అయ్యి వాటి యొక్క మధ్యలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది కంబైన్ అయ్యి మిక్స్ చేసుకుంటున్నాయి అనమాట. ఇన్ Pachytene, ద నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. నాన్ సిస్టర్ అంటే ఒక క్రోమోజోమ్కి ఇంకో క్రోమోజోమ్కి ఉన్న ఆర్మ్స్ అనేవి కంబైన్ అవుతున్నాయి. అలాగా కయాస్మెటా ఫార్మేషన్. ఇంతకు డయాగ్రామ్లో చూసారు కదా కయాస్మా ఫార్మేషన్. అలాగా దీనికి రెస్పాన్సిబుల్ ఏంటంటే ఎండోన్యూక్లియస్ అనే ఎంజైమ్ అనేది రెస్పాన్సిబుల్ ఉండదు. ద క్రోమాటిడ్స్ గెట్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అట్ పాయింట్ కాల్డ్ కయాస్మెటా దగ్గర సెగ్మెంట్స్ అనేవి కంబైన్ అవుతున్నాయి అనమాట క్రోమాటిడ్స్. ద క్రాసింగ్ ఓవర్ కెన్ టేక్స్ ప్లేస్ అట్ సెవరల్ పాయింట్స్. క్రాసింగ్ ఓవర్ అనేది మనకి చాలా ప్లేసెస్లో జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ కయాస్మెటా ఫార్మ్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది క్రోమాటిడ్స్. నెంబర్ ఆఫ్ కయాస్మా అంటే మనకి నెంబర్ ఆఫ్ కయాస్మా ఫార్మేషన్ అనేది క్రోమాటిడ్ యొక్క లెంత్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. The genes at the distant loci undergo crossing over, but closely placed genes fail crossing over and exhibit the phenomenon of linkage. క్లోజ్గా క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అనేవి క్లోజ్గా ఉండడం వల్ల మనకి అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది జరగదు, అక్కడ క్రాసింగ్ ఓవర్ అనేది జరగదు. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి లింకేజ్ అనేది జరుగుతుంది. లింకేజ్ అంటే ఏంటి, మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉన్న జీన్స్ అనేవి ఇన్హెరిట్ అవుతున్నాయి. ఓకే, డ్యూరింగ్ ద డయాకైనసిస్ ఆఫ్ ప్రోఫేజ్ 1, కయాస్మెటా మూవ్ టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ bivalent by the process called as terminalization. అంటే టెర్మినలైజేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు, టెర్మినలైజేషన్ అంటే ఏంటి, అట్ ద ఎండింగ్ ప్రాసెస్ని మనం టెర్మినలైజేషన్ అంటాం. డయాకైనసిస్, ఇట్ ఈస్ ద ఎండ్, దిస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ మియోసిస్ ఇన్ ద ప్రోఫేజ్ 1. అంటే కయాస్మెటా మూవ్స్ టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది బైవాలెంట్ బై ది ప్రాసెస్ కాల్డ్ టెర్మినలైజేషన్. కయాస్మెటా ఏంటంటే ఇక ట్విస్ట్ అయిన ఆర్మ్స్ అనేవి ఒక సైడ్కి మూవ్ అయిపోతున్నాయి అనమాట. దస్ ట్విస్టింగ్ క్రోమాటిడ్స్ సెపరేట్. ఆ ట్విస్ట్ అయిన క్రోమాటిడ్స్ అంటే కయాస్మస్ అన్నీ మూవ్ అయిపోతుంది సైడ్కి. ఆ మూవ్ అవడం వల్ల ఏంటంటే మనకు అక్కడ ఉన్న హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేవి ఈజీగా సెపరేట్ అవుతున్నాయి. ఓకేనా. At the anaphase 1 of meiosis, the homologous chromosomes separate. Anaphase మియోసిస్లో మనకి anaphase 1లో ఈ homologous chromosomes అనేవి సెపరేట్ అవుతున్నాయి. It is evident that one of the chromatids of each chromosome carries a portion of chromatid from its homologous chromosome at the end of meiosis. 4 types of gametes are formed. 2 will be of parental type and 2 will be contain chromosomes. ఇక్కడ మనకి ఏంటి, మియోసిస్ మొత్తం ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి 4 different types of gametes అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ 4 different types of gametesలో ఏంటంటే 2 వచ్చేసి పేరెంటల్ కింద యాక్ట్ చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి మనకి రికాంబినెంట్ టైప్స్. రికాంబినెంట్ టైప్స్ అని ఎలా చెప్తున్నాం మనం, అక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగింది కాబట్టి జెనెటిక్ మెటీరియల్ అనేది మిక్స్ అయింది కాబట్టి ఎలీల్ కండిషన్ కూడా చేంజ్ అయ్యి ఆ జీన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మారినాయి కాబట్టి హోమోలోగస్ క్రోమోజోమ్స్ మీద న్యూ రికాంబినెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. 2 వచ్చేసి పేరెంటల్ టైప్ కింద యాక్ట్ చేస్తున్నాయి, నెక్స్ట్ 2 వచ్చేసి మనకి రికాంబినెంట్ టైప్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. మనకి ఫస్ట్ క్రాసింగ్ ఓవర్ అనేది ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారంటే థామస్ హంట్ మోర్గన్ అనే అతను. ఇన్ 1909లో హీ వాజ్ డిస్కవర్డ్ ఫస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. నెక్స్ట్ జెనెసిస్ అనే అతను ఏం చేశారు అంటే హీ వాజ్ ద ఫస్ట్, ఇతను క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ని ఇతను ఫస్ట్ కరెక్ట్గా ఆ ప్రాసెస్ ఎలా ఉంది అనేది తిను మాత్రమే అర్థం చేసుకోగలిగాడు. ద ప్రాసెస్ ఆఫ్ కయాస్మా ఫార్మేషన్.
వాట్ యాక్చువల్లీ కాజెస్ ది బ్రేకేజ్ అండ్ ద రీయూనియన్ ఆఫ్ క్రోమాటిడ్. ఇతని వ్యూలో ఏంటంటే ఆ క్రోమాటిడ్స్ అనేవి ఫస్ట్ బ్రేక్ అయ్యి తర్వాత రీయూనియన్ అవుతున్నాయి అనమాట. స్టిల్ రిమైన్స్ అబ్స్క్యూర్. అంటే అకార్డింగ్ టు ఇంకా మిగిలిన సైంటిస్ట్ వాళ్ళ ఒపీనియన్ అంటే స్టెమ్ అండ్ హోటా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే క్రోమాటిడ్స్ బ్రేక్ అయిన తర్వాత ఆ క్రోమాటిడ్స్ మీద స్మాల్ నిక్స్ అంటే గ్యాప్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ గ్యాప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడానికి ఏంటి కారణం దాని అంటే ఎండోన్యూక్లియస్ అనే ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ presence of gaps అని చెప్తున్నారు. దీస్ నిక్స్ యూజువల్లీ గెట్ ప్లగ్డ్ బట్ 1/1000 డెవలప్స్ ఏ గ్యాప్. అంటే ఆ నిక్స్ అనేవి ఆటోమేటిక్గా మళ్ళీ కంబైన్ అయిపోతున్నాయి, జాయిన్ అయిపోతున్నాయి. కానీ ఏంటంటే కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఆ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండిపోతుందంట. ఎందుకని అక్కడ ఎంజైమ్ అనేది యాక్ట్ చేస్తుంది. అంటే ఎక్సోన్యూక్లియస్ యొక్క ఎంజైమ్ అనేది యాక్ట్ చేయడం వల్ల అక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. అందుకని ఆ క్రోమాటిడ్స్ సెగ్మెంట్స్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల మళ్ళీ వాటిని కంబైన్ చేయడానికి ఒక ప్రోటీన్ అనేది హెల్ప్ చేస్తుంది. దాన్ని మనం యూ ప్రోటీన్ అంటున్నాము. మళ్ళీ వాటిని మొత్తం కంబైన్ చేయడానికి ఒక ప్రోటీన్ యూజ్ అవుతుంది. దీస్ సెగ్మెంట్స్ ఆర్ రీయూనిట్. మా ప్రాసెస్ ఆ సెగ్మెంట్స్ మొత్తాన్ని రీయూనిట్ ఫామ్ చేయడానికి ఒక ప్రోటీన్ హెల్ప్ అవుతుంది. అది ఆర్ ప్రోటీన్. క్రాసింగ్ ఓవర్. ఇప్పుడు మన క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ జరుగుతుంది. క్రాసింగ్ ఓవర్ ఏ ర్యాండమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డిఎన్ఏ బిట్వీన్ టూ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. అంటే ఎక్స్చేంజ్ అక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ అవుతుందమ్మా. చూడండి ఓకేనా. ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది అంటే మనకి టూ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి మిక్స్ అవ్వడం వల్ల కంబైన్ అంటే క్రాసింగ్ ట్విస్ట్ అయ్యి పేరింగ్స్ ఫామ్ చేయడం వల్ల మనకి అక్కడ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కయాస్మా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. ద ర్యాండమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డిఎన్ఏ బిట్వీన్ టూ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ రిజల్ట్స్ ఇన్ ద రికాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఇక్కడ చూడండి మనకి బ్లూ కలర్ క్రోమోజోమ్స్ ఒక పేరెంట్, గ్రీన్ కలర్ క్రోమోజోమ్స్ నుంచి ఒక పేరెంట్. ఆ క్రోమోజోమ్స్ ఇవి ఏంటంటే నాన్ సిస్టర్ హోమోలోగస్ క్రోమోజోమ్సే, కానీ వాటి యొక్క ఆర్మ్స్ అనేవి డిఫరెంట్ కాబట్టి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటున్నాము. ఒక క్రోమోజోమ్ యొక్క ఆర్మ్స్ అనేవి సిస్టర్ క్రోమాటిడ్స్, డిఫరెంట్ క్రోమోజోమ్ యొక్క ఆర్మ్స్ అయితే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. వాటి మధ్యలో మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. చూడండి ఈ క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు మనకి నాన్ రికాంబినెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నాన్ రికాంబినెంట్స్ ఏంటంటే మనం చూస్తున్నాం కదా, ఈ సిమిలర్ టు పేరెంట్. బ్లూ కలర్ చూడండి ఒకసారి, అది సిమిలర్ టు పేరెంట్ అనమాట. పేరెంట్కి సిమిలర్గా ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ ఐడెంటికల్. అంటే మిక్సింగ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది జరగలేదు. నెక్స్ట్ రెండు చూడండి రికాంబినెంట్ క్రోమోజోమ్స్ అవి. అక్కడ ఎల్లీల కండిషన్స్ కూడా క్యాపిటల్ ఈ స్మాల్ బి, ఇక్కడ క్యాపిటల్ బి కండిషన్స్లో మనకి స్మాల్ బి వచ్చింది. ఓకేనా. అంటే అక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేది మిక్స్ అయ్యి ఆ ఎల్లీల కండిషన్ కూడా మనకి చేంజ్ అయింది. ఓకేనా. రికాంబినెంట్ క్రోమోజోమ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యింది మనకి. నెక్స్ట్ వచ్చేసి కూడా నాన్ రికాంబినెంట్. అంటే యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఇట్ ఇండికేట్స్ పేరెంట్. మనకి ఇక్కడ మ్యాక్సిమం 50% రికాంబినెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్రాసింగ్ ఓవర్. మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి క్రాసింగ్ ఓవర్ని. ఫస్ట్ది ఏంటంటే సెక్స్. అంటే మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ వాటి యొక్క సెక్స్ కండిషన్ కూడా మనకి క్రాసింగ్ ఓవర్ని రెడ్యూస్ చేయడం కానీ ఇంక్రీజ్ చేయడం కానీ జరుగుతుంది. దెర్ ఈస్ అ టెండెన్సీ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ మెయిల్ మ్యామల్స్లో చూసుకుంటే మనకి క్రాసింగ్ ఓవర్ అనేది రెడ్యూస్ అవుతుందన్నమాట. మ్యూటేషన్స్ జరగడం. మ్యూటేషన్స్ అంటే ఏంటి? మ్యూటాజీన్స్ అనేవి ఈ మ్యూటేషన్స్కి రెస్పాన్సిబుల్. మ్యూటేషన్స్ ఏంటంటే సడన్ హెరిటబుల్ చేంజెస్. అంటే కెమికల్ వల్ల కానీ, ఫిజికల్ ప్రాసెస్ వల్ల కానీ, రేడియేషనల్ ప్రాసెస్ వల్ల కానీ వాటి యొక్క జీన్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి అనమాట సడన్గా. అంటే మ్యూటేషన్స్ రెడ్యూసెస్ ది క్రాసింగ్ ఓవర్. మ్యూటేషన్స్ అనేవి క్రాసింగ్ ఓవర్ని రెడ్యూస్ చేస్తున్నాయి ఈ ప్రాసెస్ని. టెంపరేచర్. హై అండ్ లో టెంపరేచర్ వేరియేషన్స్ ఇంక్రీజెస్ ద percentage of crossing over in certain parts of chromosomes. Temperature fluctuations. High and low temperature variations increases the variations. Percent అంటే హై లో టెంపరేచర్స్ కొన్ని కండిషన్స్ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి ఏంటంటే క్రాసింగ్ ఓవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఎక్స్రే ఎఫెక్ట్. అంటే ఎక్స్రే అంటే ఏంటి? ఆటోమేటిక్గా రేడియేషన్ ఎఫెక్ట్. ద ఎక్స్రే ఇర్రేడియేషన్స్ ఇంక్రీజెస్ ది క్రాసింగ్ ఓవర్ నియర్ ద సెంట్రోమియర్ పొజిషన్లో మనకి క్రాసింగ్ ఓవర్ అనేది చూపిస్తుంది అనమాట ఈ ఎక్స్రే ఎఫెక్ట్ వలన. నెక్స్ట్ వచ్చేసి ఏజ్. ఓల్డర్ ఏజ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ది క్రాసింగ్ ఓవర్. ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో కానీ ఓల్డ్ ఏజ్ ఉన్న వాటిలో ఆర్గానిజమ్స్లో మనకి క్రాసింగ్ ఓవర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది.
నెక్స్ట్ థియరీస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. అసలు థియరీస్ ఏంటి? ఫస్ట్ 2 థియరీస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ కాంటాక్ట్ ఫస్ట్ థియరీ. కాంటాక్ట్ ఫస్ట్ థియరీ అంటే ఏంటంటమ్మా, ఇక్కడ అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఇన్నర్ 2 chromatids of homologous chromosomes undergoing crossing over first touch each other and then cross over. At the point of contact breakage occurs, the broken segments again unite to form the new combinations. ఇక్కడ చూడండి, ఈ థియరీ ప్రకారం ఏంటి అంటే మనకి ఇక్కడ 2 chromatids అనేవి ఫస్ట్ కాంటాక్ట్ అవుతున్నాయి. ఆ కాంటాక్ట్ అయిన ప్లేస్లో ఫస్ట్ మనకి బ్రేక్ అవుతున్నాయి. కాంటాక్ట్ అయిన ప్లేస్లో క్రాసింగ్ ఓవర్ జరిగి నెక్స్ట్ బ్రేక్ అయ్యి ఆ సెగ్మెంట్స్ అనేవి కంబైన్ అవుతున్నాయి. అప్పుడు మనకి జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. న్యూ రికాంబినేషన్స్ అనేవి ఫస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేకేజ్ ఫస్ట్ థియరీ. ఈ బ్రేకేజ్ ఫస్ట్ థియరీలో అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ అనేది జరగదు, క్రాసింగ్ ఓవర్ కూడా జరగదు. ఫస్ట్ ఇట్ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ రీయూనియన్ అవుతాయి, రీజాయిన్ అవుతాయి అనమాట. అకార్డింగ్ టు దిస్ థియరీ ద క్రోమాటిడ్స్ అండర్ గోయింగ్ క్రాసింగ్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ఇన్ టు 2 వితౌట్ ఎనీ క్రాసింగ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ దట్ ద బ్రోకెన్ సెగ్మెంట్స్ రీయూనిట్ టు ఫార్మ్ న్యూ కాంబినేషన్స్. అంటే ఇట్ డజంట్ అండర్గో క్రాసింగ్ ఓవర్ ఆర్ ఎనీ కాంటాక్ట్. ఫస్ట్ ఇట్ అండర్గోస్ బ్రేకేజ్, ఆఫ్టర్ దట్ ఇట్ అండర్గోస్ reunion of the segments, then after that it produces new combinations. Okay, this is the diagrammatic representation for the contact first theory and the breakage first theory. ఫస్ట్ వచ్చేసి మనకి డయాగ్రామ్, ఏ డయాగ్రామ్ వచ్చేసి కాంటాక్ట్ ఫస్ట్ థియరీ, బి వచ్చేసి మనకి బ్రేకేజ్ ఫస్ట్ థియరీ. ఫస్ట్ అవి చూడండి, కాంటాక్ట్ అయిన తర్వాత అవి మళ్ళీ క్రాసింగ్ ఓవర్ జరిగి మనకి రీయూనియన్ అయినాయి ఫస్ట్. కానీ ఇక్కడ బీలో చూడండి, నెక్స్ట్ బ్రేకేజ్ ఫస్ట్ థియరీలో ఫస్ట్ పేరెంట్స్ గ్యామెట్స్ అనేవి ఫస్ట్ బ్రేక్ అయినాయి. ఇంకా చూడండి ఏబిసిడి వచ్చేసి ఉన్నాయి సపరేట్గా. అవి వచ్చేసి చూడండి, అవి రెండు మళ్ళీ కంబైన్ అయినాయి. క్రాసింగ్ ఓవర్ జరగకుండా అవి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కంబైన్ అయినాయి అనమాట. ఓకేనా, అది బ్రేకేజ్ ఫస్ట్ థియరీ. టైప్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. టైప్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఏంటి మనకి? Based on number of chiasma formation, these types of crossing over has been classified. First, single crossing over. Single crossing over ante enti? In this type of crossing over, only one chiasma is formed. A chiasma is the point where 2 homologous non-sister chromatids exchange genetic material during chromosomal crossover and meiosis all along the length of chromosome pair. Gametes formed by this type of crossing over are called single crossover gametes. ఇక్కడ ఏంటమ్మా, క్రోమాటిడ్స్, క్రోమోజోమల్ ఆర్మ్స్ అంటే క్రోమాటిడ్స్ అనేవి ఒకదానికొకటి ట్విస్ట్ అయ్యి కంబైన్ అయ్యి బ్రేక్ అయ్యి మళ్ళీ రీయూనిట్ అయ్యి జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుని మనకి ఒక ట్విస్టింగ్ పార్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆర్మ్స్ అనేవి ట్విస్ట్ అయ్యి మనకి ఒక చియాస్మా ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సింగిల్ క్రాస్ ఓవర్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఓన్లీ వన్ చియాస్మా ఈజ్ ఫార్మ్డ్. క్రోమోజోమ్ మొత్తం చూసుకుంటే మనకి ఓన్లీ ఒక చియాస్మా ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. సింగిల్ క్రాస్ ఓవర్ మాత్రమే జరుగుతుంది. దాన్ని మనం సింగిల్ క్రాస్ ఓవర్ అంటున్నాము. నెక్స్ట్ డబుల్ క్రాస్ ఓవర్స్. డబుల్ క్రాస్ ఓవర్స్ అంటే ఏంటంటే ఒకటి రెండు చియాస్మా నెంబర్ అంటే రెండు chiasma formation అనేది జరుగుతుంది. ఇన్ దిస్ టైప్ 2 chiasmas are formed along the entire length of the chromosome, leading to breakage and the reunion of chromatids in the 2 points. And first అవి బ్రేకేజ్ అయ్యి మళ్ళీ reunion of chromatids takes at 2 points. The gametes produced are called the double crossover gametes. ఆ gametesని మనం ప్రొడ్యూస్ అయిన ఏంటంటే డబుల్ క్రాస్ ఓవర్ గ్యామెట్స్ అన్నమాట. అంటే రెండు చోట్ల చియాస్మా ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. మల్టిపుల్ క్రాస్ ఓవర్స్. మల్టిపుల్ క్రాస్ ఓవర్స్ అంటే ఏంటి? ఇన్ దిస్ టైప్ మోర్ దాన్ 2 chiasma are formed and thus crossing over occur at more than 2 points on the same chromosome pair. It is a rare phenomenon. అంటే మోర్ దాన్ 2 chiasma ఫామ్ అయితే మనం మల్టిపుల్ క్రాస్ ఓవర్స్ అన్నాం. ఇదేంటంటే మనకి ఇది లెంత్ క్రోమోజోమ్ కానీ క్రోమాటిడ్ యొక్క లెంత్ని కూడా బేస్ చేసుకుని ఈ chiasma ఫార్మేషన్ అనేది చూస్తాం. మల్టిపుల్ క్రాస్ ఓవర్స్ అంటే మనకి మెనీ chiasma అనేది ఫామ్ అవుతుంది. మోర్ దాన్ 2 అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ chiasma అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం. In this diagram, we can observe the double crossovers, triple crossovers, and the quadruple and the crossovers between sister chromatids. First diagram లో చూడండి మనకి ప్రోఫేజ్ 1లో అక్కడ రెండు మాత్రమే ఫామ్ అయినాయి, రెండు chiasmaనే ఫామ్ అయినాయి. చూడండి బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెండు chiasma ఫామ్ అయినాయి. మనకు హాస్ప్రింగ్స్లో కూడా అబ్జర్వ్ చేస్తే మనకి జెనెటిక్ మెటీరియల్ మిక్స్ అయిన రికాంబినెన్స్ అంటే న్యూ రికాంబినెన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. ఓకేనా, మిక్సింగ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. అక్కడ ఎలీల్ యొక్క కండిషన్ కూడా అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ ఏ, అవి కండిషన్ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ట్రిపుల్ క్రాస్ ఓవర్స్ అంటే మనకి 3 ప్లేసెస్లో మనకి chiasma ఫార్మేషన్ అనేది జరిగింది.
ఓకేనా. క్వాడ్రపుల్ క్రాస్ ఓవర్స్ అంటే 4 క్యాస్న ఫార్మేషన్ జరిగింది. ఈ క్రాస్ బిట్వీన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే నాన్ సిస్టర్ కాకుండా ఇక్కడ అంటే వాటి యొక్క ఆర్మ్స్ మధ్యలోనే అవి క్రాసింగ్ ఓవర్ జరుపుకుంటున్నాయి ఇక్కడ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలో. ఓకేనా. ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల మనకి రీకాంబినెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుందా, మనకి పేరెంటల్ టైప్సే ప్రొడ్యూస్ అయినాయి. ఓకే. సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ కాంబినేషన్స్ ఆఫ్ ట్రేడ్స్ అంటే న్యూ వెరైటీస్, న్యూ జనరేషన్స్ అంటే న్యూ జెనెటిక్ మెటీరియల్ ఉన్న ఆర్గానిజమ్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట ఈ క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఎలీల్ యొక్క కండిషన్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ న్యూ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. Through crossing over, segments of homologous chromosomes are interchanged and hence provide the origin of new characters and genetic variations. అంటే క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల మనకి అక్కడ జీన్స్ అనేవి రీప్లేస్ అవుతున్నాయి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి. అలా ఆ కండిషన్లో ఏంటంటే మనకి న్యూ క్యారెక్టర్స్ అనేవి వస్తున్నాయి, న్యూ వేరియేషన్స్ వస్తున్నాయి అన్నమాట. క్రాసింగ్ ఓవర్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బ్రీడింగ్ టు ఇంప్రూవ్ ది వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మోస్ట్లీ క్రాసింగ్ ఓవర్ అనేది ఎక్కువగా ఏంటంటే ప్లాంట్ బ్రీడర్స్ కానీ యానిమల్ బ్రీడర్స్ కానీ ఎక్కువ యూస్ అవుతుంది, ఎందుకంటే న్యూ వెరైటీస్ని బ్రీడింగ్ వెరైటీస్ని ఇంప్రూవ్ చేయడానికి. Next, differences between linkage and the crossing over. First, we are going to discuss about linkage. It is the tendency of genes on the chromosome to remain together and passed as such to the next generation. అంటే అదేంటంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉన్న క్రోమోజోమ్ నెంబర్ పేరెంట్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా హాఫ్ స్ప్రింగ్కి ఇన్హెరిట్ అయితే ఆ ప్రాసెస్ని మనం లింకేజ్ అంటున్నాం. ఇట్ బ్రింగ్స్ మోర్ పేరెంటల్ టైప్. అక్కడ క్రాసింగ్ ఓవర్ జరగట్లేదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా పేరెంటల్ టైప్ అనేది హాఫ్ స్ప్రింగ్స్లో చూస్తూ ఉంటాం అనమాట. ద స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ బిట్వీన్ టూ జీన్స్ ఇంక్రీజెస్ ఇఫ్ దే ఆర్ క్లోజ్లీ ప్లేస్డ్ ఆన్ ది క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటే వాటి యొక్క లింకేజ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే అవి యాజ్ ఇట్ ఈజ్ ఇన్హెరిట్ వితౌట్ ఎనీ చేంజెస్ దే ఇన్హెరిటెడ్ టు ది హాఫ్ స్ప్రింగ్స్. ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ న్యూలీ ఇంప్రూవ్డ్ వెరైటీస్. జెనెటిక్ ఐడెంటిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట. Now we are going to study about crossing over. It is the exchange of genes or the chromosomal parts to break established linkage and the formation of new linkage. And crossing over అంటే ఏంటి, ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా మనం, అంటే ఆ క్రోమాటిడ్స్ యొక్క సెగ్మెంట్స్ అనేవి కంబైన్ అయ్యి ట్విస్ట్ అయ్యి రీయూనియన్ అయ్యి జాయిన్ అయ్యి జెనెటిక్ మెటీరియల్ మిక్స్ చేసుకుని మనకి న్యూ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే న్యూ కాంబినేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, న్యూ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ టూ జీన్స్ డిక్రీజెస్ ఇఫ్ దే ఆర్ క్లోజ్లీ ప్లేస్డ్. అంటే క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అనేవి దూరంగా ఉంటేనే వాటి యొక్క క్రాసింగ్ ఓవర్ అనేది ఎక్కువగా జరుగుతుంది, మనకి న్యూ రికాంబినెన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ very close to each other, the chances of crossing over is very less and the new recombinations are not produced. It is a source of variation for producing new varieties. మనకి న్యూ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన పేరెంటల్ టైప్ని రికాంబినెన్స్ టైప్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చూస్తున్నాం. ఇన్ జెనెటిక్ రికాంబినేషన్ బై క్రాసింగ్ ఓవర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పేరెంటల్ గ్యామెట్స్ అండ్ ద రికాంబినెంట్ గ్యామెట్స్? పేరెంటల్ గ్యామెట్స్ ఆర్ ద గ్యామెట్స్ దట్ మెయింటైన్ ద ఒరిజినల్ లింకేజ్ ఆఫ్ జీన్స్. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇన్హెరిట్ అవుతున్నాయి కాబట్టి వాటి యొక్క వాటిలో ఎంత నెంబర్ ఉందో క్రోమోజోమ్ నెంబర్ నెక్స్ట్ ఇన్హెరిట్ అయిన హాఫ్ స్ప్రింగ్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా వాటి యొక్క నెంబర్ అనేది అలాగే ఉంటుంది వితౌట్ ఎనీ చేంజెస్. వీ కెన్ అబ్జర్వ్ దట్ యాజ్ ఇట్స్ బిలాంగ్స్ టు లింకేజ్. ఓకే. రికాంబినెంట్ గ్యామెట్స్ అంటే వాటి క్రోమోజోమ్ నెంబర్ చేంజ్ అవుతుంది, వాటి యొక్క అంటే క్యారెక్టర్స్ ఫినోటైపిక్ అని జీనోటైపిక్ అని వాటి వెరైటీస్ అంటే వాటి యొక్క చేంజెస్ వాటి కండిషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. రికాంబినెంట్ గ్యామెట్స్ ఆర్ దోస్ ఇన్ విచ్ ద ఒరిజినల్ లింకేజ్ ఈజ్ అన్డౌన్ డ్యూ టు ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమోజోమల్ పీసెస్. క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, సెగ్రిగేషన్ ఆఫ్ జీన్స్, మిక్సింగ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరగడం వల్ల మనకి న్యూ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అని చెప్తున్నాం. This is the last slide. Thank you. We will see in the next video.